నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తా అని చెప్పి మోసం చేసిందంటూ కూడా బీసీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. సో మరి దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీసీ సంక్షేమ సంఘ జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే. సో మరి బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ ఎప్పటి నుండో కొట్లాడుతూ ఉన్నారు. సో కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో మరి నిన్న ఏదైతే పాత పద్ధతి ప్రకారమే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. సో ఎట్లా చూడొచ్చు ఈ అంశాలన్నీ మరి? దీన్ని ఈరోజు రాజ్యాంగ దినోత్సవం, కానీ తెలంగాణకు చీకటి దినోత్సవం. రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ భావాన్ని, అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఈ దేశంలో ఉన్న రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాలలో సమానపరమైన భాగాలు దొరకాలని చెప్పేసి అవకాశాలు ఉండాలని చెప్తుంది రాజ్యాంగం. మరి అలాంటి రాజ్యాంగ దినోత్సవం రోజు 2.5 కోట్ల బీసీల నమ్మక ద్రోహం దినం ఇది మోసం చేయడము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, నియోజకవర్గాల వారీగా అన్ని బీసీ సంఘాలు, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరాహార దీక్షలకు పూనుకున్నారు. నిరాహార దీక్ష చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. నమ్మలేకపోతున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ లాంటి జాతీయ నాయకుడు ఒక వేదిక ద్వారా ఎలక్షన్లకు ముందు ఖచ్చితంగా చేస్తాం, తెలంగాణలో రోల్ మోడల్, మాకు ఈ రోల్ మోడల్ తీసుకొని మేము ముందుకెళ్తామని చెప్పి మోసం చేస్తాడని మేము కలలో కూడా ఊహించలేదు. తెలంగాణలో జరిగిన కులగణన ద్వారా లెక్కలు తీసిరు, ఆ లెక్కల ద్వారా జీవోలు తీసిరు, రకరకాల ప్రాసెస్లో ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగా మాకు స్థానిక సంస్థల రిజర్వేషన్లో 42% వస్తుందని మేము గ్రహించినాం. కానీ వీళ్ళు ఇంత కుట్రపూరితంగా ఇంత మోసం చేస్తారన్న విషయాన్ని మేము గ్రహించలేకపోయినాం. వీళ్ళు ఈరోజు ఈ మోసాన్ని, కుట్రని బీసీలు గమనించారు. ఉధృతంగా ఈ ఉద్యమం ఇంకా ముందుకు చాలా తీవ్రతరంగా ముందుకెళ్ళబోతోంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల వలన అంటాం. మరి అలాంటి ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన అనే ప్రజాస్వామ్యంలో 2.5 కోట్ల బీసీలకు దిక్కు లేనప్పుడు, వాళ్ళకు హక్కు లేనప్పుడు, రాజకీయ ప్రాతినిధ్యం లేనప్పుడు మేము ఈ దేశాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలను, ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఎలాగ అనగలుగుతాం? ఏ రకంగా అనగలుగుతాం? కాబట్టి ఇదంతా ఆధిపత్య కులాల చేతుల్లో బందీ అయిన ప్రభుత్వాలు. వీళ్ళ కుట్రపూరితంగా ఏ రోజు కూడా, అంటే బీసీలు సర్పంచులు, వార్డు మెంబర్లు అయితే కూడా ఓర్చుకోలేనంత కుట్ర ఉంది వీళ్ళలో. మీరు చూస్తే 22% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి లెక్క ప్రకారం నిన్న లెక్క తీస్తే లెక్కలో 17% మాత్రమే లెక్కలోకి వచ్చింది. అంటే దాదాపుగా 600 సర్పంచ్ పదవులు, 7,000కు పైగా వార్డు మెంబర్ల పదవులు కూడా, పోస్టులు కూడా లెక్క ప్రకారం, అంటే పాత పద్ధతిలో కూడా లెక్క ప్రకారం లేకుండా చేసిన కుట్ర కనబడుతుంది. అంటే నుంచి 22 అని చెప్పారు, 22ని కాస్త 17 చేసిరు. 17లో కూడా లెక్కలు తీస్తే వందలాది వేలాది పోస్టులను అన్యాయం చేసిరు. కొన్ని మండలాలలో, జిల్లాలలో బీసీ ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతాలలో కూడా అసలు బీసీకి రిజర్వేషన్ కేటగిరీ లేకుండా పోయింది. అంటే ఇది ఎక్కడి విడ్డూరము, ఎంత అన్యాయము? ఈ అన్యాయాన్ని బీసీలు గమనిస్తున్నారు, తగిన బుద్ధి చెప్తారు. అంటే గత ప్రభుత్వం బీసీలకి 23% రిజర్వేషన్ కల్పించి మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% చేసింది. కానీ ఇప్పుడు ఏదైతే దాని పాత పద్ధతి ప్రకారం చూస్తుంటే 17% కూడా రావట్లేదు. సో ఎట్లా చూడొచ్చు అంటే ఇదంతా ధోరణి ఎలా ఉందంటే, ఇది దొంగే ఇంకో దొంగని దొంగ అన్నట్టుగా ఉంది. దొరపాలన 10 సంవత్సరాల్లో బీసీలకు అన్యాయం జరిగింది. మేము నెత్తి నూరు మొత్తుకున్నాం. 34% రిజర్వేషన్లు ఉండే దాన్ని తీసుకొచ్చి 23% చేసి వేలాది మంది, అంటే గ్రామీణ స్థాయిలో బీసీల ప్రాతినిధ్యమే సర్పంచులు, వార్డు మెంబర్ల నుంచి మొదలవుతుంది వాళ్ళ రాజకీయ ప్రాతినిధ్యం. అలాంటి రాజకీయ ప్రాతినిధ్యాన్ని పురిటిలోనే చంపేసినట్టుగా గ్రామీణ స్థాయిలోనే ఆనాటి ప్రభుత్వాలు చంపేసినాయి. ఆనాటి ప్రభుత్వాలు మోసం చేసినానే. మీకు అంత ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో 42% అడిగినాం. 42% ఏమైనా బీసీలు అడిగిరా? మాకు అన్యాయం జరుగుతున్న విషయం తెలుసు, మీరే అన్యాయం జరుగుతుందని ఒప్పుకొని వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం ఇచ్చిన 42% పక్కన పెట్టి 22% అని, ఆ 22ని కాస్త ఈరోజు 17% తీసుకొచ్చారు. అధికారంలో రావడం కోసమే బీసీలను వాడుకుందా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? పక్కాగా 2.5 కోట్ల బీసీల ఓట్లను దొంగిలించడానికి, దొంగతనం చేయడానికి దొంగ వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎలక్షన్లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలేం మర్చిపోరు. మీరు చేసిన దొంగ వాగ్దానాలకు తగిన బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఎలక్షన్లలో మీకు తగిన గుణపాఠం నేర్పిస్తారు. నిన్న ఎన్నికలకు సంబంధించిన డేట్లు కూడా రావడం జరిగింది. రేపటి నామినేషన్ కూడా ఉండబోతుంది. సో ఏంటి మరి ఫర్దర్గా ఏం కార్యాచరణ పెట్టుకోబోతున్నారు? నిన్న బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారు స్పష్టంగా బీసీ ఉద్యమానికి సంబంధించిన కార్యాచరణను ప్రకటించారు. ఆ కార్యాచరణలో భాగంగానే ఈరోజు రిలే నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. దాని తర్వాత 29న రహదారుల దిగ్బంధనం ఉంది. వచ్చే నెల మొదటి వారంలో
ఢిల్లీ వేదికగా పార్లమెంటు ముట్టడి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించే కార్యక్రమాలు ఉన్నాయి. సో సుదీర్ఘ కాలం పాటు 42% ఒక్క స్థానిక సంస్థల రిజర్వేషన్లే కావు, విద్యా ఉద్యోగాలలో కూడా సాధించేంత వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఆ కార్యాచరణను ఆ రకంగానే రూపొందించాం. థ్యాంక్ యూ. యా.